తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వంచిస్తుందని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్లు కేటాయిస్తామన్న హామీని బడ్జెట్లో గాలికి వదిలేశారని విమర్శించారు. జిల్లా అధ్యక్షులు పనకట్ల చక్రపాణి గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తక్షణమే 42% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళలకు మహాలక్ష్మి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జిల్లా యువజన అధ్యక్షుడు సింగం అరుణ్ కుమార్ హోటల్ హెచ్చరించారు. అధ్యక్షుడు సింగం అరుణ్ పటేల్ హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజు విచ్చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ అన్న గారికి నమస్కారాలు. ఈ రోజు మేము ఈ ప్రోగ్రాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్లు మా బీసీలకు కేటాయిస్తామని చెప్పేసి 3 బడ్జెట్ సెక్షన్స్ కంప్లీట్ అయినా కానీ ఈసారి మనకు కేటాయించింది ఓన్లీ 12,511 కోట్లు మాత్రమే. 60% పైన ఉన్న మన బీసీలకు లాస్ట్ సార్ వాళ్ళు ఖర్చు పెట్టింది 3.28%. అంటే మనకు కేటాయించిన 11 కోట్లలో కూడా మొత్తం మనకు ఖర్చు చేయలేదు. అందుకోసం మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మా చీఫ్ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ నిరసన ప్రోగ్రాం తెలియజేస్తున్నాం. అరుణ్ గారికి, పేరున శాలిని ఆయన గారికి, మహేష్, అదేవిధంగా నాయకులందరికీ మరియు పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరునందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన విధంగా బీసీలకు 20,000 కోట్లు పెడతామని బడ్జెట్ లో చెప్పారు. కానీ 20,000 కోట్లు పెట్టలేదు, 12,000 కోట్లు పెట్టారు. ఆ 12,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, సరిగ్గా సగం కూడా ఖర్చు పెట్టలేదు. నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాంగ్రెస్ అధికారం రావడానికి బీసీలంతా ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని నిరసిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు అన్ని విధాలుగా హెల్ప్ చేయాలని, సాయం చేయాలి. బడ్జెట్ లో 20,000 కోట్లు పెట్టి తప్పకుండా దాన్ని అమలు చేయడం చూడాలి. అదేవిధంగా బీసీలకు ఉపయోగపడే విధంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా సబ్ ప్లాన్ ఉందో బీసీలకు కూడా సబ్ ప్లాన్ పెట్టి వీళ్ళందరినీ ఎదగడానికి ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు మన తెలంగాణ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం, ఈ నెల 20వ తారీఖున మన తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3వ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 బడ్జెట్లలో కూడా బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. మనం చూస్తా ఉన్నాము, మన మొదటి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి 9,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. 2వ బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి 11,000 కోట్లే మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో కూడా 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ఓన్లీ 12,511 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని మేము నిరసిస్తా ఉన్నాము. మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము. అందులో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఈసీఐఎల్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము. మా డిమాండ్ ఒకటి, బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ సబ్ ప్లాన్ అంటే చట్టబద్దమైన బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తాము, 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసిన ప్రభుత్వం ఈ రోజు బీసీలను విస్మరిస్తా ఉంది. 20,000 కోట్లు ఏడిపోతుంది, 9,000 కోట్లు ఏమి ఇస్తున్నారు? సగానికి సగం 50% కూడా మనం కేటాయించకుండా బీసీలను విస్మరిస్తా ఉంది. కాబట్టి మేము అందరం ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. 55,000 కోట్లతోటి మాకు బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా 20,000 కోట్లు ఏదైతే కేటాయిస్తానో గతంలో కేటాయించిన డబ్బులు కూడా మాకు కేటాయించి ఖచ్చితంగా 1,00,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.